హఠాద్భోక్షతి చేత్ అనేసరికి వరుణను నిర్జించి తర్వాత సమస్త దిక్పాలకులందరినీ కూడాను ఈ రకంగా జయించడం మొదలుపెట్టాడు. ఆ రావణమభ్యేత్య బబంధ త్రదశేశ్వర. అప్పుడు ఇంద్రుడి దగ్గర దాకా వచ్చాడు. ఇంద్రుడు కాస్త ఈయన ఏం చేశాడంటే చాలా దౌష్ట్యంగా ప్రవర్తిస్తున్నాడు ఇతనని చెప్పి ఇంద్రుడు రావణాసుడిని కట్టివేశాడండి తన శక్తి చేత. రావణమభ్యేత్య బబంధ త్రదశేశ్వర తచ్ఛృత్వా. ఇంత లోపల ఆ మేఘనాథుడు పుట్టాడు. అతనికి మేఘనాథుడు అని ఎందుకు పేరయ్యా అన్నారు. అతను పుట్టగానే ధ్వని చేస్తే ఎలా ఉంది అన్నాడు. మేఘగర్జన చేసినట్టుంది. పుట్టిన పిల్లవాడు అరిస్తే మేఘగర్జన చేసింది. అందువల్ల తనకి మేఘనాథుడు అని పేరు పెట్టారు. ప్రత్యేక బారసాలం పెట్టలేదు. ఇంకా ఆ మేఘనాథుడు అని అనేసరికి రావణ మధ్య అతను కాస్త తండ్రిని కాస్త ఇంద్రుడు కట్టేశాడని తెలిసి వెంటనే బయలుదేరాడు. మోచయిత్వా సపితరం వెళ్ళాడు. ఇంద్రుడితో యుద్ధం చేశాడు. ఇంద్రుడిని కాస్త గెలిచి ఆ తన తండ్రికి కాస్త బంధం నుంచి విముక్తిని చేశారు. అప్పుడు ఇంద్రజిత్తు అని పేరు ఇచ్చారు. ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అనే పేరు ఉండ. బ్రహ్మాతం అప్పుడు ఆ ఇంద్రుని కాస్త కట్టేశారు. బ్రహ్మాతం మోచయామాస దేవేంద్రం మేఘనాథత. అంటే తన తండ్రిని బంధించినటువంటి ఇంద్రుని కూడా బంధించి ఎప్పుడైతే ఉంచాడో తనతో పాటు తీసుకెళ్ళిపోతున్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆయన ఇంద్రజిత్త నేను చెప్పిన మాట విను, ఆయన వదిలిపెట్టేసాయి, పొరపాటు అయిపోయింది కదా వదిలిపెట్టేసాయి అని అన్నారు. అప్పుడు దత్తా వరాన్ రాక్షసాయ బ్రహ్మ స్వభవనం. అతనికి అనేక రకమైనటువంటి వరాలు ఇచ్చారు. ఇంద్రజిత్ అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత రావణాదిభ్యశ్చాసేద్ బలిష్ఠ. దీన్ని బట్టి నాయన ఏం తెలిసింది అంటే రావణాసురుడి కంటే మహాబలిష్ఠుడయ్యా ఇంద్రజిత్తు అన్న విషయం తెలిసింది. అందుకోసమే నాయన నువ్వు ఇంద్రజిత్తు మొదలైన వాడిని సంహారం చేశావయ్యా అని అందుకోసం అన్నాము. రావణాసురుని కంటే గొప్పవాడుగా